హాయ్, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సంచారి మోహన్. గత వీడియోలో మీరు చూశారు కదా, మేము సర్దార్ పటేల్ జంగల్ సఫారీని కంప్లీట్ చేశాము. ఎండ విపరీతంగా ఉండడం వల్లనేమో అందరం కొద్దిగా అంత అలసిపోయాము. సో అందుకనే అక్కడ మేము వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇంకా థర్మల్ పవర్ ప్రాజెక్టు చూడలేకపోయాము. ఇక డైరెక్ట్గా హోటల్కి వచ్చేద్దామని డిసైడ్ అయిపోయి హోటల్కి వచ్చేసాము. హోటల్కి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నైట్ షాపింగ్ చేద్దామని ఆల్రెడీ మా భూపేందర్ బాయ్ చెప్పాడు. ఇక్కడ మంగళ బజార్ అని ఉంటుంది, అది షాపింగ్కి బాగుంటుందని. సో అందుకని మేమందరం నైట్ షాపింగ్ చేద్దామని ఆ మంగళ బజార్కి బయలుదేరాము. ఇక అక్కడ ఏమేమి షాపింగ్ చేసామన్నది మన వీడియోలో మీరు చూసేసేయండి. गोल्ड प्लेट టీవీలో చూసాను, బాగుంది, చాలా బాగుంది. షాపింగ్ ఇక్కడ చూడండి, ఇది శివుడిది సురసాగర్ శివుడి విగ్రహము గోల్డెన్ దొరికింది. వీళ్ళు షాపింగ్కి వచ్చారు వదోదరలో, నైట్ షాపింగ్. వీటి వచ్చేసి చూడండి, కూడా బాగుంది. మంగళ బజార్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తాం. లొకేషన్ మాత్రం అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. నైట్ టైం చాలా అందంగా ఉంది లొకేషన్. ఇదిగో ఇది సురసాగర్ అంటారు. ఈ సురసాగర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మంగళ బజార్ ఉంది. ఇదిగోండి, ఈ గోల్డెన్ కటర్లో కనిపిస్తున్నదే మంగళ బజార్. ఇక పదండి షాపింగ్ చేసాం. అమ్మో, ఇది మన కోటి కన్నా బిజీగా ఉందిరా రాయరా, కోటి కన్నా బిజీగా ఉంది ఇది. చూస్తున్నారు కదా, ఇది చాలా బిజీగా ఉంది. అసలు జనాలు, విపరీతమైన జనాలు ఉన్నారు. అసలు కాలు పెట్టడానికి సందు కూడా లేదు. చిన్న చిన్న గల్లీలు సేమ్ మన కోటిలో ఉన్నట్టే ఉన్నాయి. నోట్లో పెట్టచ్చు. వీళ్ళ దగ్గర సాడీ బజార్, అక్కడ సాడీ బజార్ ఉంది. ముందరుకొని ఇక్కడ కారణం ఏందో తెలియదు కానీ అందరు షాప్ కీపర్స్ మేము షాపింగ్ది వీడియో తీస్తుంటే తీయొద్దని కొద్ది గొడవలాగా చేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు వీడియోలని? వాళ్ళకి మేము యూట్యూబ్ అని ఎంత చెప్పినా అర్థం అవుతలేదు. యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటామంటే వినలేదు. సరే, ఎట్లాగో మాకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఏం లేవు. అందుకని మాకు దొరికిన కొన్ని చిన్న చిన్న షాపింగ్ చేసేసుకొని ఇంకా వేరే అల్కాపురి అని ఇంకోటి ఉంది, అక్కడ బాగుంటాయంట వీళ్ళకి, లేడీస్కి కావాల్సిన శారీస్ కానీ అవి. సో వీళ్ళు ఒక బాందిని అని ఒక ప్రత్యేకమైన డిజైన్స్ ఇక్కడ గుజరాత్లో దొరికే స్పెషల్ డిజైన్ కోసం వెతుకుతున్నారు. సో అది అల్కాపురి కాలనీలో ఉంటుందని చెప్పారు. సో అక్కడికి బయలుదేరాము. ఇంకా బయలుదేరి నైట్ చాలా లేట్ అయింది షాపింగ్. ఇంకా అక్కడ కూడా పెద్ద వీడియోస్ ఏం తీయలేకపోయినాము.
ఇంతకుముందు చెప్పినట్టు లొకేషన్ మాత్రం అసలు చాలా అద్భుతంగా చాలా అందంగా ఉందండి. అది మాత్రం చూడండి, బిల్డింగ్స్ కూడా ఎంత రంగు లైట్స్తోని అసలు భలే కనిపిస్తుంది ఇక్కడ నైట్ టైం తిరుగుతూ ఉంటే. సో మొత్తానికి ఇక్కడ నుండి వెళ్ళి మేము అలకాపూర్లో షాపింగ్ చేసి హోటల్కి వచ్చేసరికి అసలు బాగా చాలా లేట్ అయిపోయింది. సో రేపు మళ్ళీ మాకు శాసనగిరికి ప్రయాణం ఉంది. అది చాలా లాంగ్ అన్నమాట ఇక్కడ నుండి. సో రేపంతా ప్రయాణమే ఉంటుంది. మీ అందరికీ మా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక మా ఈ వ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సంచారి మోహన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం మళ్ళీ మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇదిగోండి మా గుడి క్యూటీ నాకు పాపల్లో మిర్చి పెట్టి ఇచ్చింది దొంగ.